మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్న లేదా సర్వకార్యేషు సర్వదా. అన్ని కార్యాలకు విజ్ఞాన్ని తొలగించేవాడు గణపతి. ఆదిదేవుడైనటువంటి గణపతి పూజతో ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తున్నారు. ప్రస్తుతం మరికొన్ని రోజుల్లో మనకి గణపతి నవరాత్రులు నిర్వహించుకుంటూ ఉంటాము. ఈ గణపతి నవరాత్రుల్లో పీఓపీతో చేసేటువంటి విగ్రహాలని వాడుతూ ఉంటాం నవరాత్రుల కోసం. అయితే దేవతావాహన దేంట్లో జరుగుతుంది అంటే మట్టిలో జరుగుతుంది. కాబట్టి ఇక్కడ లక్ష్మీ వినాయక గణపతి విగ్రహాలని వీళ్ళు విక్రయిస్తున్నారు. మట్టితో చేసేటువంటి విగ్రహాలని విక్రయిస్తున్నారు. చాలా చక్కగా రూపంతో అందంగా కనిపిస్తున్నటువంటి విగ్రహాలు ఇక్కడ చాలా సంవత్సరాల నుంచి శ్రమ చేస్తూ అందరికీ మట్టి గణపతులను అందిస్తూ ఉన్నారు. కాబట్టి సిద్దిపేట పట్టణంలో ఉండేటువంటి పరిసరాల్లో ఉండేటువంటి గ్రామ ప్రజలు, సిద్దిపేట ప్రజలందరూ కూడా ఇక్కడికి విచ్చేసి ఈ గణపతుల్ని తీసుకొని నవరాత్రులు చేసుకొని ప్రకృతికి, దేశానికి మనము ఆదర్శంగా ఉండేటట్టుగా మట్టి గణపతి నవరాత్రులు చేసి ప్రకృతిని కాపాడేటట్టుగా మనం ప్రయత్నం చేద్దాం. అదే పేరు రాజశేఖర్. మేము గత 4 సంవత్సరాల నుంచి మట్టి గణపతిని తయారు చేయడం జరుగుతుంది. అయితే మట్టి గణపతులు ఎందుకు తయారు చేస్తున్నామంటే అయితే నిమజ్జనం సమయంలో పిఓపి బొమ్మల వల్ల అందులో ఉండే జీవరాశులకు అనేక నష్టం జరుగుతుంది. అయితే మనకు అలాగే నేచర్ మొత్తం వాటర్ వల్ల పొల్యూట్ అవుతుంది. కాబట్టి అది మట్టి గణపతులు చేయడానికి కారణం మేము అదే. దానికోసం మేము ప్రయత్నిస్తున్నాం. అయితే కాలుష్యాన్ని నివారించడం కోసం మేము మట్టి గణపతులు చేయడం జరుగుతుంది. అయితే అడ్రస్ ఇది కామారెడ్డి రోడ్డు, సిద్దిపేట, పుల్లూరు, గ్రామం పుల్లూరు. సిద్దిపేట నుంచి ముస్తాబాద్ వెళ్లే రూట్లో 5 కిలోమీటర్లు ఉంటుంది సిద్దిపేట నుంచి. అంతే.